ఫ్లడ్ లైట్లు పెట్టుకొని అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్లకు తీసి ఇవ్వడానికి అది దేవుని రాజ్యం అని భ్రమపడుతున్నాం. కోట్లు వేసుకుని 20,000 కోట్ ఒకడు, 30,000 కోట్ ఒకడు, షూస్ ఇలా పెడితే తిరిగి వచ్చేటప్పుడు ఇలా పెట్టాలి అని చెప్పే దైవ సేవకులు వస్తే లైట్లు పెట్టుకొని అడుక్కుంటే పైసలు ఇవ్వడం మన మతం కట్టుకుంటూ మనం దాని రాజ్యం అనుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఓపెన్ యువర్ ఐస్. స్థానిక సంఘంలో ఉన్న పాస్టర్ గారు, స్థానిక సంఘంలో ఉన్నటువంటి దైవజనులు మీకోసం పడుతున్నటువంటి పాటలు, మీకోసం వారు పానార్పణాలుగా పోయబడటం, మీ అభ్యున్నతి కోసం చేసేటటువంటి ప్రతి ఆలోచన ఎందుకు అనుకుంటున్నారు? చెరపట్టి దేవుని రాజ్యమునకు, దేవుని జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆలోచనను యేసు క్రీస్తు పాదముల దగ్గరికి తీసుకుని రావటానికి, మతం కట్టడానికి కాదు. క్రైస్తవ సంఘం కేవలం మత ప్రాతిపదికలో ఆగిపోయేది కాదు. క్రైస్తవ సంఘం ఈ దేశాన్ని నిర్మించింది. క్రైస్తవ సంఘం ఈ దేశంలో చదువు మొదలుపెట్టింది. క్రైస్తవ సంఘం ఈ దేశంలో వైద్యం మొదలుపెట్టింది మొట్టమొదటిసారి. క్రైస్తవ సంఘం ఈ దేశంలో ఆడవాళ్లకు బట్టలు వేసుకోవటం నేర్పించింది, పై వస్త్రాలు వేసుకోవటం నేర్పించింది. క్రైస్తవ సంఘం ఈ దేశంలో నీకు నాకు మూతికుండే ముంత తీసేసింది. క్రైస్తవ సంఘం ఈ దేశంలో నీకు నాకు వెనక కట్టుకుండే పొరక తీసేసింది, చీపురు తీసేసింది. క్రైస్తవ సంఘం ఈ దేశంలో మరి అర్ధనగ్నంగా నాట్యం చేసి తీరాల్సిందే, నువ్వు ఫలానా కులంలో పుట్టావు అన్నటువంటి శాపము నుంచి మన వారికి విముక్తి కలుగజేసింది. అందుకనే లూకాసు వార్త 4వ అధ్యాయంలో ప్రభు అంటాడు, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకు? నూనె బుడ్డీలు అమ్ముకోవటానికా? నీళ్ల బుడ్డీలు అమ్ముకోవటానికా? చాపలు లేకపోతే పొరకలు అమ్ముకోవటానికా? కాదు. ఎందుకుంది? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును, గ్రుడ్డి వారికి కన్నులు తెరచుటకును, అణచబడిన వారికి లేకపోతే దాస్యములో ఉన్న వారిని విడిపించటానికి, ప్రభువు హితవత్సరము ప్రకటించటానికి నేను వచ్చాను. మన శిరస్సు అయినటువంటి మన ప్రభువు, మన రాజు, ఆయన రాజ్యము దేనికి ఉంది? బీదల కోసం ఉంది. ఆయన రాజ్యం ఎవరికి ఉంది? గ్రుడ్డి వారికి కన్నులు ఇవ్వటం కోసం ఉంది. ఆయన రాజ్యం ఎవరికి ఉంది? చెరలో ఉన్న వారిని విడిపించటం కోసం ఉంది. ఆయన రాజ్యం ఎవరికి ఉంది? ప్రభువు హితవత్సరము ప్రకటించే వారి కోసం ఉంది. అలాంటి పనులు చేసేవారు నిజమైన సువార్తను ప్రకటించారు.